వావ్. బట్ రావడం ఇంత పెద్ద ఆపర్చునిటీ రావడం రేర్ అండి. అప్పుడు యుఎస్ జ్యువెలరీ నాకు పెద్ద, ఇప్పుడు మీకు వాటి విలువ తెలిస్తేనే మీకు తెలుస్తుంది. ఐ వాజ్ టోటలీ లైక్ ఎ బ్లాంక్ క్యాసెట్. నాకు లైఫే తెలీదు, కెమెరా తెలీదు, లైట్ తెలీదు, మేకప్ తెలీదు, ఏమీ తెలీదు. ఎవ్రీథింగ్ అంటే నాకు ఒకలాంటి ఒక ఇల్యూషన్ వరల్డ్లో ఉండిపోయాను నేను. ఆ సినిమా రిలీజ్ అవ్వడము నాకు ఎక్కడ కళ్ళల్లో నీళ్ళు వచ్చాయంటే, నేను హైదరాబాద్లో డాక్టర్ బాబు షూటింగ్లో జయలలిత గారు, శోభన్ బాబు గారు ఇక్కడ షూటింగ్ జరిగినప్పుడు మా అమ్మగారు తీసుకెళ్ళారు. అందరూ ఆటోగ్రాఫ్లు తీసుకుంటుంటే నేను కూడా వెళ్ళి నా నోట్బుక్ తీసుకెళ్ళి శోభన్ బాబు గారికి, జయలలిత గారికి ఇచ్చాను. ఇస్తే ఇద్దరు సంతకాలు పెట్టారు. ఆవిడ చక్కగా నన్ను ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఒక ఫోటో తీసుకున్నారు. ఉందా ఆ ఫోటో? అమ్మ దగ్గర ఉండాలి, అవన్నీ ఎప్పుడో కదా. ఐ వాజ్ అబౌట్ 7 to 8 years. సో అది నాకేంటంటే వాళ్ళు పెద్దవాళ్ళు, నేను ఆటోగ్రాఫ్ తీసుకున్నాను. నేను కుట్రాలంలో షూటింగ్ జరుగుతుంటే ఒక 10 మంది అమ్మాయిలు అబ్బాయిలు వచ్చి ఆటోగ్రాఫ్ అడిగారు నన్ను. నాకు అస్సలు అందరినీ చూశాను, ఏదో చెప్తున్నారంటే పెద్ద హీరోయిన్ అయిపోయావు, సినిమా హీరోయిన్ కదా, ఆటోగ్రాఫ్ అడుగుతున్నారు ఇవ్వు అన్నారు. ఫస్ట్ నేను నాకు సంతకం ఆటోగ్రాఫ్ పెట్టేటప్పుడైతే నాకు యూ కాంట్ బిలీవ్ ఇట్, అంత హ్యాపీనెస్ అనమాట. ఆ పిక్చర్ రిలీజ్ అయింది, సూపర్ డూపర్ హిట్ అయింది. అవును. ఏమేమి డ్రెస్సులు ఇచ్చారు మీకు? లంగా ఉండిలా ఎక్కువ? నో, కంప్లీట్లీ షీ ఈజ్ అమెరికన్ గర్ల్. స్విమ్ సూటు, హార్స్ రైడింగ్, నైట్, అవును నేర్పించారా? అన్నీ హార్స్ రైడింగ్, గిండి రేస్ కోర్స్లో నేర్పించారు. అండ్ స్విమ్మింగ్ సితారా హోటల్లో. మీ హీరో వాజ్ శేఖర్. హీ ఈజ్ ఆల్రెడీ ఆర్టిస్ట్. అప్పటికి ఆల్రెడీ ఆర్టిస్ట్. అయ్యప్ప స్వామి ఆ సినిమాలన్నీ తను హీరోగా చేశాడు. నాకు ఫస్ట్ మూవీ అన్నమాట. జయలలిత గారు చర్చ్ పార్క్లో చదివారు అని చెప్పి నాకు ఆ చర్చ్ పార్క్ యూనిఫామ్ వేశారు. అదృష్టం ఏంటంటే మా పిల్లలు అదే స్కూల్లో చదవాలి అని చెప్పి, అదే యూనిఫామ్ వేసుకోవాలి అని చెప్పి మా ఇద్దరు పాపల్ని నేను చర్చ్ పార్క్లోనే చదివించాను. 14 years ఓ మంజులో నేను వేసుకున్న యూనిఫామ్ మా ఇద్దరు డాటర్స్ 14 years వేసుకున్నారు. దట్ వాజ్ మై లైఫ్ అంబిషన్. అండ్ అక్కడ భాష మరి లాంగ్వేజ్, డైలాగ్స్ అవి? డైలాగ్స్ తెలుగులో రాసుకునేదాన్ని, చెప్పేదాన్ని. మీకు చెప్పాల్సింది ఇది ఒకటి ఉంది, ఈ రోజులకి ఆ రోజులకి తేడా ఏంటనేది. నన్ను శ్రీధర్ గారి ఇంటికి పిలిపించి డబ్బింగ్ నువ్వే చెప్పాలి అన్నారు. అంటే ఏంటండి అని అడిగారు. అదే కదా, నీ గొంతు నువ్వు ఇవ్వాలి, షూటింగ్లో నువ్వు మాట్లాడినవన్నీ తమిళ్లో నువ్వే చెప్పాలి. సార్ అక్కడే నాకు ప్రాణం పోయి మాట్లాడాను. నాకు పొట్ట కోస్తే ఒక అక్షరం ఒక్క రాదు, నేను ఎలాగండి మాట్లాడగలను నువ్వు మాట్లాడగలవు. అప్పుడు పి వాసు గారు అసిస్టెంట్ డైరెక్టర్. సరే, పి వాసు గారు సంతాన భారతి ఈజ్ వన్ ఆఫ్ ద టాప్ డైరెక్టర్, అప్పుడు ఆయన కో డైరెక్టర్. వాళ్ళిద్దరు వచ్చి మేము నేర్పిస్తామని చెప్పి 1 month డబ్బింగ్ చెప్పాను. వాయిస్ ఎంత వాళ్ళ ఓపిక్కి మీ ఓపిక్కి రెండింటికి జోహార్లు. ఎందుకంటే మామూలుగా తోసిపడేస్తారు కదా, ముడిచిడు ఇంక వెళ్ళానే ఇంకొండ ఇంగుళ వీళ్ళు తీసుకురండి, వీళ్ళు కాకపోతే వాళ్ళు అలా అలా ఉండే పరిస్థితుల్లో అంత పర్టికులర్గా అని చెప్పారంటే ఏంటో కారణం ఉంటుంది కదా. ఇప్పుడు ఏమైంది అంటే, నేను మాట్లాడిన ఆ ఫస్ట్ మూవీ తమిళ్, దే సెడ్ ఇట్ ఈస్ సెందమిళ్. సెందమిళ్ అంటే నేనే మాట్లాడాను అని ఎవరికీ తెలీదు. అంత ప్రతి ఒక్క వర్డ్ ఉచ్చరింపు అంత పర్ఫెక్ట్గా ఉంది అని చెప్పి ఎంజి రామచంద్రన్ గారు నాకు తమిళ్ ఇళవరసి అని అవార్డు ఇచ్చారు. ఎంజి రామచంద్రన్ గారి చేతుల ద్వారా తమిళ్ ఇళవరసి అంటే తమిళ్ ప్రిన్సెస్.
పడితే కుడతాంగా ఓ మంచిగా ఇచ్చారు. ఎందుకు అనంటే ఒక తెలుగు అమ్మాయి అయ్యండి తమిళ్ నేనంత పర్ఫెక్ట్గా మాట్లాడాను. ఇప్పుడు రూల్స్ వేరే ఉన్నాయి స్వప్న గారు. అప్పుడు మీకు అవార్డు ఇవ్వాలి అని అంటే మీ ఓన్ వాయిస్ ఉండాలి. డబ్బింగ్ వాయిస్కి ఇవ్వరు. ఏ హీరోయిన్ అయినా సొంత వాయిస్తో మాట్లాడితే అవార్డు వస్తుంది, సొంత వాయిస్ కాకపోతే అవార్డు రాదు. వాళ్ళకి తెలీదు. ఇవన్నీ ఎవరిని నేను థ్యాంక్స్ చెప్పాలంటే శ్రీధర్ గారికి చెప్పాలి. అప్పుడు శ్రీధర్ గారు ఎంజి రామచంద్రన్ గారితో సత్య స్టూడియోస్ డైరెక్షన్ చేస్తున్నారు. త్యాగత్తిన్ వెట్రి అని ఎంజి రామచంద్రన్ గారి హీరో, శ్రీధర్ గారు డైరెక్షన్. ఆయన అన్నారు, అమ్మాయి ఎంతో కష్టపడి పనిచేసింది, తెలుగు అమ్మాయి, చిన్న పాప, ఎంకరేజ్ చేసినట్టుంటుంది మనకి అని ఆ సినిమా చూపించారు సీఎం గారికి. అప్పుడు ఆయన సీఎం గారు ఆయనకి చూపించారు. చూపిస్తే ஸ்ரீதர் நான் எல்லாம் நம்ப மாட்டேன், பொய் சொல்கிறீங்க, தெலுங்கு பொண்ணு படத்தில் இப்படி பேச முடியும். இல்லை சார், அந்த அம்மா தான் பேசினா, அந்த குட்டி பொண்ணு தான் பேசினா. అప్పుడు త్రూ ద గవర్నమెంట్, తమిళనాడు గవర్నమెంట్, దే అనౌన్స్డ్. ఎంత మీకు భగవంతుడు రాసిపెట్టిన రాతలాగా అనిపిస్తుంది నాకైతే. అంటే ఎక్కడ గూడ్స్ బండి ఎక్కి 10 కుటుంబాలు వెళ్ళడం, 18 రోజులు ట్రావెల్ చేసి, ఎక్కడ పరిస్థితుల నుంచి, ఎక్కడ ఒక 1 రూమ్ చిన్న ఇంట్లో ఇంతమంది ఉండి బయట పడుకుని ఏమవుతుందో భవిష్యత్తు తెలియని పరిస్థితుల్లో మీకు ఆల్మోస్ట్ మీ ఒళ్ళో వచ్చి పడింది ఒక ఆపర్చునిటీ విత్ స్టార్వర్డ్స్. అంటే నేను హీరోయిన్ వీళ్ళు యాక్ట్ చేయాలని చెప్పినప్పుడు అమ్మతో నేను చెప్పాను, నేను చెయ్యను, నాకు సినిమాలు వద్దు, నేను చదువుకోవాలి అని. అప్పుడు అమ్మ ఏమన్నారంటే, చూడు ఆపర్చునిటీ వచ్చింది. నేను అన్నాను, అక్క ఉంది కదా, చెల్లి ఉంది కదా, తమ్ముడు ఉన్నాడు కదా, లేకపోతే నువ్వు కూడా చెయ్యి. నేను చేయనంటే మా మొహాలు బాగాలేవే, వాళ్ళకి నీ మొహమే నచ్చింది. అక్క వాళ్ళందరూ ఎలా మీలాగే ఉంటారా? ఏమో, ఫోటోజెనిక్ ఇస్ డిఫరెంట్ కదండి. కరెక్ట్. ఇప్పుడు బయట అందంగా ఉన్న వాళ్ళకి ఫోటోలో బాగుంటారని మనం చెప్పలేము, బయట అగ్లీగా ఉన్నవాళ్ళు ఫోటోల్లో బాగుండరని మీరు చెప్పలేరు. కెమెరా ఇస్ టోటల్లీ డిఫరెంట్. ఐ డోంట్ నో ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ రోజుల్లో అలాగా. నాకు ఎస్వి రంగారావు గారి ఇంటికి మేము చెన్నై వెళ్ళినప్పుడు వెళితే ఎస్వి రంగారావు గారే అన్నారు మా అమ్మగారితో, రమణమ్మ నీ కూతురు హీరోయిన్ చేసే ఈ ముక్కు మొహం చిన్నవాణి శ్రీలాగా ఉంది అన్నారు ఎస్వి రంగారావు గారు. అని చిన్న ఒక బేబీ క్యారెక్టర్ 8th ఇయర్లో ముగ్గురు అమ్మాయిలు అనే ఒక సినిమాలో ఎస్వి రంగారావు గారు, రేలంగి గారు, రమణారెడ్డి గారు వాళ్ళ ముగ్గురికి మనవరాలుగా యాక్ట్ చేశాను. అది మరి చిన్నప్పుడు. సో జస్ట్ యాజ్ అ బేబీ ఆర్టిస్ట్ అనమాట. సో ఇది ఆ తర్వాత అమ్మతో అన్నానంటే అమ్మ అన్నారు, అలా కాదు, అందరూ బాగాలేరు, నువ్వే బాగున్నావు అంటున్నారు, అలా చెప్పకూడదు, చూద్దాం, సరే ఈ ఒక్క సినిమా చెయ్యి. ఇంకోటి ఏంటంటే ఆర్థికంగా కూడా మేము అక్కడికి వెళ్ళి మా నాన్నగారికి అమ్మకి చాలా భాష తెలియక చాలామంది దగ్గర డబ్బుల పరంగా మోసపోయారు. బట్ బేసికలీ మీది ఉన్నవాళ్ళ కుటుంబం అండి, మిడిల్ క్లాస్, మంచి రైతులం మేము ఉండడము అని అంటే లైక్ మేము విలేజ్లో ఉన్నంత వరకు ఎప్పుడు ఎవరిని చేయి చాచి అడగలేదు. కష్టం లేదు, కష్టం లేకుండా బ్రతికారు లేదు. అంటే మాకు చాలా ఎన్నో ఎకరాలు పొలాలు, నాన్నగారు ఆ బియ్యం నెల్లూరుకి, రాజమండ్రి, విజయవాడ అలా పంపిస్తారు. అందుకనే ఇక్కడ మేము నాన్నగారు వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చినప్పుడు చిక్కడపల్లిలో జ్యోతి లక్ష్మి ట్రేడింగ్ కంపెనీ అని జనరల్ స్టోర్ పెట్టుకున్నారు, రైస్ మండి అలాగా. తర్వాత మాంకాళమ్మ టెంపుల్ దగ్గర సికింద్రాబాద్లో హోటల్ టిఫిన్స్ పెట్టుకున్నారు. ఏం చేస్తాము, మనం ఒకటి అనుకుంటే లైఫ్ ఇంకోటి అవుతుంది. సో అలాంటి ప్రాసెస్లోనే అన్నీ మూసి అన్నీ ఇంకా కట్టుబట్టలతోని వెళ్ళిపోవాల్సి వచ్చింది. అఫ్కోర్స్ డబ్బులు తెచ్చుకున్నారు, వెండి బంగారం తెచ్చుకున్నారు. వాళ్ళకి అక్కడ భాష తెలియక చాలామంది దగ్గర మోసపోయి దే బికేమ్ ఎ స్ట్రాండెడ్. అంటే వీ బికేమ్ ఎ స్ట్రాండెడ్. అంటే ప్రైవేట్ స్కూల్లో చదువుకునే స్తోమత కూడా లేని పరిస్థితికి వచ్చి